అని గుండెలోన పెట్టుకున్న అందరికి థ్యాంక్స్. అన్నయ్యా అన్నయ్యా అని ప్రేమ నాకు పంచుతున్న మీకు నేను ఫ్యాన్స్. చెరువలో సత్తువ తెలియదురా, చేపలకు సంద్రమే మైదానం, ఎరకు ఈ తిమింగలం దొరకదురా, పెంచుదాం కలలకు పరిమాణం. సానియా ఇటివు. అయ్యో వద్దు సార్, నేను తీసుకొస్తాను. ఆ మాత్రానికే నేనేం అలసిపోన్లే. ఇటివు ఇవ్వు. అత్తయ్య, మీకు చెప్పాను కదా ఆ రాజేంద్ర కేసులో సానియా అనే ఏకైక సాక్షి అని. కోర్టుకి ఇప్పుడు హాలిడేస్. ఈ 3 రోజులు కోర్టు ఓపెన్ అవ్వదు. సానియా చేత కోర్టులో సాక్ష్యం చెప్పించేదాకా తనని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే తను అక్కడ ఉండడం సేఫ్ కాదని మన ఇంటికి తీసుకొచ్చాను. మేడం ఏం కాలేదు. సానియా నువ్వా? సార్ 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 వాళ్ళు. నువ్వేంటి ఇక్కడ? సానియా ఏమైంది చెప్పు. సార్ వాళ్ళు. ఏం పర్లేదు చెప్పు, నేను వచ్చానుగా. సార్ సార్ రాజేంద్ర మనుషులు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు సార్. రై ఎవర్రాది? ఎక్కడున్నారా? దమ్ముంటే రండ్రా. ఈ రాహుల్ ఉండగా సానియా మీద ఈగ కూడా బాలనివ్వను. దమ్ముంటే రండ్రా. ఇక్కడ అసలు ఎవరూ లేరు కదా సానియా? అసలు ఏమైంది? రాజేంద్ర విషయంలో జరిగిన దానికి మా అమ్మ అబ్బాయి ఇద్దరు చాలా భయపడ్డారు. అదే సార్ జరిగింది. అసలు మీ సెల్ ఫోన్కి ఏమైంది సార్? స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? సారీ సానియా, ఆ విషయంలో తప్పు నాదే. నా ఫోన్ పగిలిపోయింది. పగిలిపోయిందా? సరే సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇక నుంచి నీ సెక్యూరిటీ బాధ్యత నాది. ఈ క్షణం నుంచి రాజేంద్ర జైల్లోకి వెళ్లేదాకా ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటా. ఐ ప్రామిస్ యూ. పద. సార్ ఎక్కడికి? చెప్తానుగా, ముందు కారెక్కు. పద సార్. పద సానియా. రా రా సానియా. అది జరిగింది. సో
ఈ పరిస్థితిలో సానియా బయట ఉండడం చాలా డేంజర్. ఇన్ఫాక్ట్ అది తను ఆల్రెడీ ఫేస్ చేసింది కూడా. రాజేంద్ర విషయంలో సాక్ష్యం ఇచ్చేదాకా, వాడికి శిక్ష పడేదాకా సానియా ఇక్కడే ఉండాలి, ఉంటుంది. నువ్వు పోలీస్ ఆఫీసర్వి బావా. ఇలాంటి కేసెస్ చాలా వస్తూ ఉంటాయి. అందర్నీ ఇంటికి తీసుకొచ్చి ప్రొటెక్షన్ ఇస్తావా? అంటే సానియా ఉండడం ఇష్టం లేక కాదు, జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో అడుగుతున్నా. తనని అక్కడే ఉంచి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కదా. ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అదే మాట సానియా అనుకునుంటే ఆ వీడియో తీయకుండా నాకెందుకు అనుకునుంటే ఈరోజు ఈ సక్సెస్ నాకు దక్కి ఉండేదా? ఈ పేరు వచ్చుండేదా? తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. సానియా, పద, నీ గది చూపిస్తా. ఏంటి, అత్తయ్యని అడగలేదేంటనా? అత్తయ్య ఇలాంటి వాటిలో నాకన్నా గొప్పగా ఆలోచిస్తుంది. ఇప్పుడు నువ్వు రాకపోతే నిన్ను తీసుకురమ్మని తనే చెప్పేది కదత్తయ్య. అర్థమైంది కదా? పద. ఇంకో మాట, లాస్ట్ టైం చోటు అనే కుర్రాన్ని ఇలాగే తీసుకొచ్చాను, బట్ అన్ఫార్చునేట్లీ కాపాడుకోలేకపోయాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు. అందుకే రౌండ్ ద క్లాక్ సానియాని పట్టించుకుంటూనే ఉంటా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎవ్వరూ మళ్ళీ దానికి ఇంకో ఉద్దేశం ఆపాదించకూడదు కదా. అందుకు పద సానియా. ఏంటి రోహిణి, గుళ్ళో ధ్వజస్తంభంలో అలా నిలబడ్డావేంటి? ఏ మాట్లాడవా? ఇప్పుడు ఆ పిల్లకి ఏదైనా జరిగితే ఆ కరీం ఫాతిమా చేసే రచ్చ మనం తట్టుకోగలమా? మొన్న ఆ పిల్లాడి విషయంలోనే ఎంతో గొడవైంది. మీడియా మొత్తం మనకి వ్యతిరేకంగా రాసింది. ఇప్పుడు ఇదంతా ఏంటో నాకైతే అర్థం కావటం లేదు. ఏంటి మమ్మీ, బావ ఏం చేస్తే అదేనా? నువ్వు గాని డాడీ గాని ఏంటని కూడా అడగరా? అక్కడెక్కడో తన ఇంట్లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం మన వల్ల కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంట్లోనే రాత్రింబవళ్ళు దగ్గరే ఉంటానంటున్నారు. ఈ ప్రొటెక్షన్ 3 రోజుల దగ్గర ఆగుతుందో 3 ముళ్ళ దగ్గరకు వెళ్తుందో ఆలోచించావా? నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, బావతో పెళ్ళన్నది కాకపోతే మీ ఇద్దరు కలిసి చేసేది ఒక్కటే, నా పిండం ప్రధానం. రే, ఏంట్రా ఇది? ఎక్కడ పోయింది? ఇప్పుడు మేడంకి ఏమని సమాధానం చెప్తావు? ఏం నోర్రానిది? ఇలా అన్నవలేదు, కాల్ వచ్చింది. సరే ముందు మాట్లాడరా. మేడం. ఏంటి, ఏమైంది? సానియా దొరికిందా? మేడం, ఇంకా లేదు మేడం, వెతుకుతున్నాం. ఇంకా వెతుకుతున్నారా?
దేనికి పనికొస్తారా మీరు? ఒక ఆడపిల్లని, అందులోనూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక సామాన్యమైన అమ్మాయిని పట్టుకోలేకపోతున్నారా? చూడండి, ఇంట్లోనో ఆ పక్కనో ఎక్కడో చోటుంటుంది. మీరేం చేస్తారో చెయ్యండి, కానీ అది మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు. వెతకండి, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ వెతకండి. డౌట్ ఉన్న ఏ స్పాట్ ని వదలద్దు. మనిషి దొరకగానే నాకు కాల్ చేయండి. ఎంత లేట్ అయినా పర్వాలేదు. సరే మేడం. ఇక్కడనే ఎక్కడో ఉండే ఉంటుంది. ఎలా అయినా అమ్మాయిని పట్టుకోవాలి. పదండ్రా. సానియా, నిన్ను తక్కువ అంచనా వేశాను. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఆ విషయం మర్చిపోయాను. చెప్తా, అన్నిటికీ కలిపి ఒకేసారి సమాధానం చెప్తాను. అఖిల, ఏంటమ్మా ఇది? ఎవరికి రోహిణి ఇది? సానియాకి. సానియాక? ఏంటి మమ్మీ ఇదంతా? నీకేమన్నా పిచ్చా? వాడు తీసుకురావడమే విడ్డూరం అయితే నువ్వు ఇలా చేయటం ఇంకా విడ్డూరంగా ఉంది. నాకు తన మీద కోపంగానే ఉందత్తయ్యా. కానీ ఆ కోపం వెనక ఏదో తెలియని ఫీలింగ్ కూడా ఉంది. కన్న కూతురు అన్న విషయం కనిపెట్టేసిందా ఏంటి? దేవుడో! నీ కూతురు జీవితంతో ఆడుకుంటున్న ఆ మనిషి మీద నీకు అంత ఫీలింగ్ ఎందుకు మమ్మీ? బావ కోసమా, సానియా కోసమా ఇదంతా? నీకోసం. నీ మంచితనం మీద రాహుల్కి నమ్మకం కలగడం కోసం. పండగ పూట ఇంటికొచ్చిన ఆడపిల్లకి వాయనమిచ్చి గౌరవించాలన్న సాంప్రదాయం కోసం. తనకు జరగబోయే అన్యాయాన్ని ముందుగానే కాంపన్సేట్ చేయడం కోసం. అదే తన ప్రేమను కూడా కాదని రాహుల్ని నీకు ఇవ్వడానికి ఒప్పుకుంది కదా, అదే అంటున్నాను. సరే, కారణం ఏదైనా అనుకో, వెళ్ళిచ్చిరా. నేనే ఎందుకు ఇవ్వాలి? ఇవ్వడం అన్నది జరిగినప్పుడు నువ్వివ్వడమే కరెక్ట్. రాజీ, వెళ్ళు, ఇచ్చిరా పో. నువ్వింకా ఆ విషయం మర్చిపో. ఈ ఇంట్లో ఉండక నిన్ను టచ్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. పట్టు. ఏంటి అఖిల ఇదంతా? ఇంటికి పండగ పూట వచ్చావు కదా, వాయిన వంట. అయ్యో, నాకెందుకు ఇది? పర్లేదు సానియా, తీసుకో. అది సంప్రదాయం. తీసుకో సానియా, తప్పేం లేదు. పైగా ఇది మీ ఆడవాళ్ల పండుగ, మీ విజయాన్ని సెలబ్రేట్ చేసే పండుగ. అదేంటి? అవును, సత్యభామ శ్రీకృష్ణుడి పక్క నుండి నరకాసురుణ్ణి చంపబట్టే దీపావళి వచ్చింది. ఆవిడ లేకపోతే కృష్ణుడు గెలిచేవాడే కాదు. లైక్ నువ్వు నా పక్క నుండి ఆ వీడియో ఇచ్చి రాజేంద్రని ఓడించినట్టు. అందుకే ఇది మీ ఆడవాళ్ల విజయానికి పండుగ, ఎస్పెషల్లీ నీది. యు ఆర్ ద హీరోయిన్ ఆఫ్ దిస్ అకేషన్. అఖిల, ఇవ్వు. సానియా, తీసుకో.
వెళ్ళు, డ్రెస్ చేంజ్ చేసుకోనరా, మేం వెయిట్ చేస్తుంటాం. రాహుల్, అఖిల పదండి, మనం బయట టపాసులు కాలుద్దాం. బావా, నాతో మళ్ళీ బాంబులు కాల్పించవా? భయం అన్నావు? నువ్వున్నావుగా, నాకేం భయం. ప్లీజ్ బావా. సరే రా. రా సానియా. You are looking beautiful, Sanya. I mean, మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. కాంపన్సేట్ చేస్తున్నావా బావా? ఉన్న విషయం చెప్తున్నా. హే, ఏంటిది? నీకు బాంబులంటే భయమా? తమాషగా ఉందే. సత్యభామకి భయం ఉండకూడదు. యు ఆర్ మై సత్యభామ. రా, నీ చేత బాంబులు కాల్పిస్తా. కమాన్. సార్ వద్దు సార్, నాకు భయం. అదే పోగొడతానంటున్నానుగా, పద. సార్ రా. సార్ వద్దు. రా సార్ ప్లీజ్ వద్దు. అఖిల, అఖిల, రాజీ, ఏడుస్తున్నావేంటి? సిగ్గులేదా నీకు? అదేడిపిస్తే నువ్వేడుస్తుంటావా? ఏడవటం కాదు, ఏడిపించాలి మనం. ఎవరితో వచ్చి నీ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తుంటే ఏడవటం కాదు, ఎదిరించాలి. నువ్వేంటో నిరూపించాలి. నాకు సానియా గురించి కాదు రాజీ, బావ మాటలకి బాధేస్తుంది. అది సత్యభామట. తన వల్లేనట
తన వల్లే బావ ఇంత హుషారుగా ఉన్నాడంట. నువ్వు విన్నావుగా. అయితే ఏంటే? తను సత్యభామ అయితే నువ్వు రుక్మిణివి. విర్రవీగే సత్యభామకి ఒక్క తులసిదనంతో సమాధానం చెప్పింది రుక్మిణి. నువ్వు అలాగే ఏదో ఒకటి చేసి దాన్ని కంట్రోల్ చెయ్యి. నీ జోలికి రావాలంటే, రాహుల్ దగ్గరికి రావాలంటే ఆలోచించాలది. అలా చెయ్యి. నువ్వేంటో నిరూపించుకో. జీవితాంతం ఏడుస్తూ ఉంటావో, ఒక్కసారి జూలు విదిలించి నువ్వంటే ఏంటో నిరూపించుకుంటావో ఆలోచించుకో. ఏం చేస్తున్నావే? ఏంటి ఇది? ఏం చేస్తున్నావు? నువ్వు వాగురాజు. ఏంటి? ఏం చేస్తున్నావు? పేలే లక్షణం ఉన్న ఈ పేట్లుప్పుని చిచ్చుబుడ్డిలో పూడ్చా. ఇది ఆ సానియాకిస్తా. అది దీన్ని వెలిగిస్తుంది. పువ్వులు చిమ్మాల్సిన చిచ్చుబుడ్డి నిప్పులు రాలుస్తుంది. అమ్మో, భారీగా పేలుతుంది. అఖిల వద్దే.